ఇదేంటండి ఇప్పుడు? ఇది పిఎల్ 12 స్టేజ్ అండి. 12th స్టేజెస్. 13 స్టేజ్లో ఈరోజు డెలివరీ అయిపోతుంది. ష్రింప్స్ సీడ్స్. స్టేజెస్ ఏంటండి? ఫస్ట్ నోప్లేట్ స్టాక్ చేస్తామండి. నోప్లేట్ తీసుకున్న తర్వాత దానికి మదర్ మిల్క్ అంటే మనం సొంతంగా తయారు చేసుకుంటాం. దాన్ని ఆల్గే అంటాం. ఆ ఆల్గే ఇచ్చి ఫస్ట్ ఫీడింగ్ అది ఇస్తాం. ఫస్ట్ 7 days వరకు అదే ఫీడింగ్ ఇస్తూ ఉంటాం. ఆ ఫీడింగ్ ఇస్తూ మనం ఆర్టిఫిషియల్ ఫీడ్ ఇస్తాం. ఆర్టిఫిషియల్ ఫీడ్ కూడా చాలా కాస్ట్లీ ఫీడ్ ఉంటుంది. ఆ కాస్ట్లీ ఫీడ్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఇది లైవ్ కాబట్టి లైవ్ ఫీడ్ కూడా ఇస్తామండి. లైవ్ అంటే మనం చికెన్ మటన్ ఎలా తీసుకుంటాము అండి, అలాగే వీటికి సంబంధించి ఒక ఆర్టీమైన ఒక రకమైన చేప వెయిన్ తీసుకుని ఇది ఫీడ్ ఇస్తాము. దానివల్ల దీనికి మంచి ఎనర్జీ వస్తుంది మాకు. ఆ ఎనర్జీ వల్ల ఈ స్టేజ్కి వస్తుంది. దీనికి కాస్ట్ గురించి ఆలోచిస్తే దీని క్వాలిటీ తగ్గుతుంది. కాస్ట్ గురించి ఆలోచించకుండా వర్క్ మెయిన్ పెట్టవలసిన అన్ని రకాలమైన ఫుడ్స్ పెడుతుంటుంటే మంచి హెల్తీగా సీడ్ యాక్టివ్గా ఉంటుంది. చూడండి యాక్టివ్నెస్ ఎలా వస్తుంది అంటే సెంట్రల్ సీడ్ ఉండకూడదు. ఈ సెంట్రల్ ఉన్నది ఆర్టిఫిషియల్ ఫీడ్ అండి. ఇది ఎవ్రీ 3 hours ఇవ్వకపోతే కెన్బాల్జియం వచ్చేస్తుంది. కెన్బాల్జియం అంటే ఒకదాన్ని ఒకటి పట్టుకుని తినేస్తుంది అండి. ఇంకా ఆ విధంగా రాకుండా ఉండడం కోసం మనకి డే ఒకరు నైట్ ఒకరు టెక్నీషియన్, వాళ్ళకి సెక్షన్ ఒక బాయ్ ఉంటారు. ఈ టెక్నీషియన్ పరిధిలో చెక్ చేసుకుంటూ ఫీడ్ ఈ స్టేజ్ తీసుకొస్తారు. ఇది చెప్పడానికి సులువే కదండి. ప్రాసెస్ చేసుకుంటూ వస్తే దీంట్లో కూడా చాలా అవకతవకలు ఉంటాయి. ఎంత అవకతవకలు అంటే ఇక మన చుట్టూ మనం వస్తుంటే పెద్ద పెద్ద హ్యాచరీస్ కండోమ్ అయిపోయినాయి. కారణం ఏంటంటే ఆ యొక్క మెయింటెనెన్స్, ఆ యొక్క ప్రొడక్షన్ కాస్ట్ పెట్టలేక, పెట్టిన తర్వాత మార్కెట్ చేసుకోలేక, అంటే దేనికైనా రెయిన్బో ఇది ఉందనుకోండి, టీ-షర్ట్ ఉన్నది దానికి వాళ్ళని అదే రేటు, రేపొద్దున అదే రేటు అమ్ముతారు. కానీ బజార్లో మీ అక్కడికి ఎంత ఉంటుంది అది ఎంతకొంతకి ఇచ్చేస్తారు. అలాగే బీకేఎంఎల్ గ్రూప్ ఒక బ్రాండ్ మాట. అలాగే ఈ బ్రాండ్ లేకపోతే విజయవాడలో 3 హ్యాచరీలు, ఇక్కడ నెల్లూరులో 3 హ్యాచరీలు, చెన్నైలో 2 హ్యాచరీలు, మళ్ళీ ఇటు ఒంగోలు ఒక హ్యాచరీ. ఇన్ని హ్యాచరీస్ రన్ చేస్తున్నారంటే వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఆ క్వాలిటీతో పాటు వాటి చేసే యొక్క ఇన్పుట్స్ అవుట్పుట్స్ కూడా వాటి శ్రద్ధను బట్టి రిపోర్ట్ చేయగలుగుతుంది అనమాట. ఇదే సంవత్సరం దగ్గర 15 సంవత్సరాలు పనిచేస్తున్నాను. నాతో పాటు టెక్నీషియన్ 10 మంది, బాయ్స్ ఒక దగ్గర 60-70 మంది దాకా పనిచేస్తూ ఇదే మీ యొక్క హ్యాచరీ యొక్క సిస్టమ్. మీరు సీనియర్ టెక్నీషియన్ అండి? నేను సీనియర్ టెక్నీషియన్ సుధాకర్ గారు. సుందర్ సింగ్ నా పేరు. ఓకే, మరి ఓనర్ గారు ఏం చెప్తారండి? పార్ట్నర్ ముగ్గురు పార్ట్నర్స్ కూడా ఎలా ఉండాలంటే ఏ సార్ చెప్పినా ఆ మాట మిగిలిన ఇరువురు పాటిస్తారు, పోషిస్తారు. అందువరకే ఎంతవరకు మమ్మల్ని కూడా ఎలాగంటే ఇది వర్కర్ కదా, లేకపోతే మన దగ్గర పని చేస్తున్నారు కదా అనే ఫీలింగ్ లేకుండా మమ్మల్ని ఎలా చూస్తారంటే వాళ్ళ బిడ్డలాగే చూసుకుంటారు. వయసులో మాకంటే చిన్నవారు ఉండొచ్చు, పెద్దవారు ఉండొచ్చు. ఆ యొక్క మెంటాలిటీని బట్టి ఈరోజు ఇన్ని సంవత్సరాలు బట్టి ఎందుకంటే యాక్టివ్ ఫీల్డ్ను 1 సంవత్సరం లేదా 2.5 సంవత్సరాల మించి ఎవరు పనిచేయాలి, మారిపోతూ ఉంటారు. మా గ్రూప్ అలా కాదండి. వచ్చేటంటే అలా ఉండవలసిందే. 10 years నేనైతే దగ్గర 14 సంవత్సరాలు అయిపోయిందంటే అండి. దాన్ని బట్టి అర్థం మేనేజ్మెంట్ వర్క్ చేసే సపోర్ట్ కొంచెం ఈ విధంగా నేను చెప్పండి థ్యాంక్ యూ. మీరేం చెప్తారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు ఇది? స్టార్ట్ చేసింది 15 years వెళ్ళేసింది. నేను వచ్చేసరికి మీరు వచ్చే 11 సంవత్సరాలు, 15 years అండి. నేను వచ్చి 13 years అవుతుందండి. నాకంటే సార్ 2 years ముందు అంతే స్టార్ట్ చేశారు. 15 years. 15 years దాని. This is shrimp hatcheries and these are the people behind. The beautiful shrimps that we get exported. This is BKMN hatcheries.
ఇప్పుడు ఏమేం చేస్తారండి? దీన్ని ప్యాక్ చేస్తామండి. మినిమం కౌంట్ కింద వేస్తున్నాం. దీన్ని ఒక దగ్గర తీసుకెళ్ళి కౌంట్ చేస్తారు. మా టెక్నీషియన్ ఒక ఆఫీస్ నుంచి కౌంట్ చేస్తాం. కౌంట్ చేసింది ఎంత వస్తుందో చూసుకొని ఫార్మర్కి ఇస్తాం. కౌంట్ 2,000 వచ్చింది అనుకోండి, 2,80,000 అవుతుంది, 2,80,000. దానికి మనం 50% బోనస్ ఇస్తాం. 2 లక్షలు తీసుకుంటే దాన్ని మళ్ళీ 50% బోనస్ ఇస్తాం. ఇంకా ఫార్మర్ రిక్వెస్ట్ చేస్తే 2 గైడ్లు 3 గైడ్లు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి మళ్ళీ ఆ ఫార్మర్ సాటిస్ఫై చేయడం కోసం అది గైడ్ ఎక్స్ట్రా గైడ్లు ఇస్తూ ఫార్మర్ తెప్పిస్తాం. ఇదే విధంగా బిజినెస్లో ఇటు రైతుని సాటిస్ఫై చేస్తూ దీని విధంగా ఎంతవరకు మార్కెట్ విషయంలో ఎలా చేయాలన్నది మేనేజ్మెంట్ వారు సలహా సూచన ప్రకారం అంటే ఓన్లీ మార్కెట్ విషయంలోనే ఎండి గారు సలహాలు ఇస్తారు. ఈ రేటు ప్రైస్ చేయండి, ఎలా చేయండి అని. మిగతా టెక్నికల్ విషయంలోనూ ఎండి గారు ఇటువంటి విషయం ఇన్వాల్వ్ అవ్వరు. ఇదే పరిస్థితి. సీడీ మినిమము 1,800 ఎలా వస్తుందండి ఇది. దీన్ని బట్టి కౌంట్ చేసిన తర్వాత వాళ్ళు పెరగచ్చు తగ్గచ్చు. ఆ కౌంట్ని బట్టి వాళ్ళకి టోటల్ ఎంత వచ్చిన ఫిగర్ చెప్పి వాళ్ళకి చేస్తాం. ఇదే ప్రాసెస్. ఈ సైజ్ వచ్చి ప్యాక్ చేస్తాము. అంటే ఈ సైజ్ కంటే ఇంకా చిన్న సైజు ప్యాకింగ్ అవుతుంది. కానీ చాలామంది రైతులు లో పీపీటీ అంటే 2 పీపీటీ 3 పీపీటీ అంటే సెల్నిటీలోనూ తక్కువ ఉంటే సైజు ఉంటాయి, మోటుగా పిల్లలు ఉంటాయి, కాస్తదైనా రైతు యొక్క నమ్మకం. దానికోసం ఇలా సైజ్ చేసేస్తారు. అదే ఒక 10 పీపీటీ ఆర్ 15 పీపీటీ అలా ఉంటే ఇంకా దీనికంటే 3 days 4 days ముందే ప్యాకింగ్ అయిపోతుంది. This bucket goes into the tank. కౌంటింగ్ రెడీ చేసుకోండి. కౌంటింగ్ రెడీ చేసుకోండి. అలా తీస్తూ ఉంటారు, అలా స్కూప్ చేసేస్తూ ఉంటారు. మినిమం 50 పిల్లల డిఫరెన్స్లో కౌంటింగ్ ఈక్వల్ వస్తుంది. ఇది స్టాండ్ పైప్ అంటారు. ఓకే. ఇక హోల్ ఉంటుందండి, ఆ హోల్ కప్పుతుంది. కట్టిన తర్వాత దీనికి డైరెక్ట్ డ్రైన్ ఇస్తారు. తీసేసారంటే సీడ్ మొత్తం అలా రాకుండా సేఫ్ సైడ్కి ఇక్కడ డమ్మి పెట్టడం కానీ లేదా పేపర్స్ కట్టడం కానీ చేస్తారు. ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తామంటే ట్యాంక్ సీడ్ తీసేసిన తర్వాత వాటర్ డౌన్ అయిన తర్వాత లాస్ట్ 1/2 ton or 1 ton ఉండగా అప్పుడు ఓపెన్ చేసి స్లోగా ఆయన పిల్లలు తెస్తున్నారు. స్పీడ్గా తెస్తే పిల్లలు నిలిగిపోతుంది. అలా డ్యామేజ్ అవ్వకుండా ఇక్కడ దానికోసం ప్రత్యేకంగా టెక్నీషియన్ దానికి వస్తుంది. ఆ యొక్క టెక్నీషియన్ ద్వారా పని చేస్తారు. మళ్ళీ ఇక్కడ ఒక టెక్నీషియన్ ఉంటే ఒక టెక్నీషియన్ స్పూన్ వేస్తూ ఉంటారు. అది కూడా It's full of shrimp babies that will be out in 3 months. ఇది ఇంకోటి
వస్తాడులే సినిమా వస్తాడులే నేను నెల్లూరు కలుస్తాను స్పూన్ లెక్క ఏంటి? ఇది స్పూన్ మనం పర్సనల్గా తయారు చేసుకుంటామండి. నెంబరింగ్ ఎక్కువ రావాలనుకోండి స్పూన్ సైజ్ పెంచుతాం. నెంబరింగ్ తక్కువ రావాలంటే స్పూన్ సైజ్ తగ్గిస్తాం. ఒక స్పూన్ వేసిన తర్వాత కౌంట్ చేసుకుంటే అది ఎంత వస్తే అంత ఫార్మర్ కడతాం. పూర్వకాల రోజుల్లో బేకర్తో చేసుకోవాలి. బేకర్ కాకుండా అంతా స్పూన్ సిస్టమ్. అదే స్టార్ట్ చేసాము. సర్దుకోండి, రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాము. ఎంత వస్తుందా? స్పూన్ లెక్క ఏంటి? ఇది స్పూన్ మనం పర్సనల్గా తయారు చేసుకుంటామండి. నెంబరింగ్ ఎక్కువ రావాలనుకోండి స్పూన్ సైజ్ పెంచుతాం. నెంబరింగ్ తక్కువ రావాలంటే స్పూన్ సైజ్ తగ్గిస్తాం. ఒక స్పూన్ వేసిన తర్వాత కౌంట్ చేసుకుంటే అది ఎంత వస్తే అంత ఫార్మర్ కడతాం. పూర్వకాల రోజుల్లో బేకర్తో చేసుకోవాలి. బేకర్ కాకుండా అంతా స్పూన్ సిస్టమ్. అదే స్టార్ట్ చేసాము. సర్దుకోండి, రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాము.